అందరికీ నమస్తే. ముందుగా అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఈరోజు మన ఛానల్ లక్ష్మీ స్టైలే వేర్లోనండి యోగా అనేది అయ్యయ్యో యోగా చేయటం కూడా తప్పని మాత్రం అనకండి. యోగా అనేది ఏజ్తో పని లేదు, జుంబా డ్యాన్స్ అనేది ఏజ్తో పని లేదు. ఎందుకంటేనండి మనం ఎక్సర్సైజ్ అయినా యోగా అయినా ఏదైనా చేసుకోవటం వలన మనకు మెంటల్గా చాలా స్ట్రాంగ్ అవుతామండి. స్ట్రెస్ లెవెల్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. చాలామంది ఈ ఏజ్లో మేమేం యోగా చేస్తామో, ఈ ఏజ్లో మేమేం ఎక్సర్సైజులు చేస్తామనేసి చాలామంది అనుకుంటారు. యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ కొన్ని యాక్టివిటీస్ అనేవండి వయసుతో పని లేదు. ఆ వయసు అనేది మనం పెట్టుకున్నాము. సో మన పెద్దవాళ్ళు మనకు అలా పెట్టారనమాట. ఈ వయసులో ఇవి చెయ్యాలి, ఈ వయసు తర్వాత ఇవి చెయ్యకూడదు అనేసి. ఇప్పుడు కల్చర్ మారుతుంది, ప్రతి ఒక్కరిలోనూ మార్పు వస్తుంది, ఆరోగ్యం మీద శ్రద్ధ చూపిస్తున్నారు. సో అలాంటప్పుడు యోగా ఏజ్తో పని లేకుండా మన ఆరోగ్యం కోసము మనము అంటే మన బాడీ ఎంతవరకు సహకరిస్తుంది ఈ యోగాసనాలు కానీ ఎక్సర్సైజులు కానీ చెయ్యటం వలన అనుకుంటే దానిని బట్టి మన బాడీకి తగ్గట్లు మనము మన ఎక్సర్సైజులు అనేసి మార్పు చేర్పులు చేసుకోవచ్చు. ఇప్పుడు మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు సూర్య నమస్కారాలు చేయకూడదు అంటారు. అది కరెక్టే. ఎందుకంటే నేను కూడా మోకాలు నొప్పి ఉన్నప్పుడు సూర్య నమస్కారం చేసినప్పుడు నాకు పెయిన్ అనేది ఎక్కువైంది. సో దానిని నేను మార్చుకొని చేసేదాన్ని. అలాగనండి ఇప్పుడు కొన్ని మనం చెయ్యలేమో అనుకున్నవి ఎక్సర్సైజ్ రూపంలో కూడా చేసుకోవచ్చు. బ్రీత్ అవుట్ కష్టమో అనుకున్న వాళ్ళు ఎక్సర్సైజులు కూడా చేసుకోవచ్చు. ఏది ఏమైనానండి ఈరోజు మన యోగా దినోత్సవం సందర్భంగా నేను మీతోటి కొంత నాకు తెలిసినంత నేను నా వెయిట్ మెయింటైన్ చేయటానికి, నా మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవటానికి, నా బాడీ ఎప్పుడు యాక్టివ్గా ఉండటానికి, అంటే అనవసరమైన ఆలోచనలు వెధవ థింకింగ్స్ అనేవి నేను చాలా వరకు చేయనండి. నేను చేసే పని పక్క వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించను, పక్క వాళ్ళ గురించి చెడుగా ఎక్కువ ఆలోచించనండి. ఎందుకంటే పక్క వాళ్ళ గురించి చెడుగా ఆలోచించటం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో మన పతనాన్ని మనము కోరుకున్నట్లు, మన పతనాన్ని మనము కోరి తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. సో ఎవరే కానీ ముందుగా చేయాల్సిన పనేనండి పక్క వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించటాలు, పక్క వాళ్ళ గురించి చెడుగా మాట్లాడటాలు అవి స్టాప్ చేసి మనము ఎలా ఉండాలి, మనం ఎలాగ హ్యాపీగా ఉండాలి, మనం హ్యాపీగా ఉండటానికి ఏమేం చేస్తే బాగుంటుంది అన్నది ఆలోచించామనుకోండి, ఇక్కడ వయసు లేదు, ఏమీ లేదు. ఏ ఏజ్ వాళ్ళైనా సరండి యాక్టివ్గా అంటే తక్కువ రోగాలతోటి ఎక్కువ హాస్పిటల్కి వెళ్ళకుండా మంచాన పడకుండా ఎక్కువ రోజులు హ్యాపీగా ఉంటాం. సో ఈ సోదంతా విన్నందుకు థ్యాంక్ యూ. ఫస్ట్ ఇంకా రొటీన్ అనేది ఉంటుంది. ఆ రొటీన్ అనేది మీకు అందరికీ తెలుసు అనుకుంటాను. అంటే వార్మప్ ఎక్సర్సైజ్లు అనేవి కొన్ని ఉంటాయండి. ఇక వెయిట్ తగ్గటానికి అందరికీ మనకు ఆసనాలు తెలిసినవే. కాకపోతే ఈరోజు నేను కేవలము ఎవరైనా సరే ఈజీగా బరువు తగ్గటానికి కొన్ని అనేది చేసుకోవచ్చు. అంటే నిలబడి కూర్చొని అలాగా, అంటే ఇది ఏజ్తో పని లేదు. వెయిట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు, వెయిట్ తక్కువగా ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు. ఒకవేళ ఇది మనము నిలబడి చెయ్యలేమంటే చైర్లో కూర్చొని కూడా చేసుకోవచ్చు. సో సింపుల్గానండి ముందు అది చూపించేస్తూ ఉన్నాను. ఇలాగా బ్రీత్ తీసుకొని ఇలా పెట్టేస్తాను కదండి. పెట్టేసిన తర్వాత బ్రీత్ అవుట్ చేసుకుంటూ ఇలా కిందికి జస్ట్ మళ్ళీ బ్రీత్ తీసుకుంటూ మరి కింది వరకు కూడా వెళ్ళని అవసరం లేదు. ఎందుకంటే మనకు పొట్ట అడ్డొచ్చు రావచ్చు, వెయిట్ అడ్డు రావచ్చు, లేదు కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు కొద్దిగా కష్టం కావచ్చు. కాబట్టి ఇలాగ ఒక స్టార్టింగ్ ఒక 10 times చేసుకుంటే చాలు డైలీ. అలా లాస్ట్ని మాత్రమే ఒక 10 కౌంట్ చేసుకొని దించేసుకుంటే మనకు ఈ పొట్ట అనేది స్ట్రెచ్ అవుతుంది. సో అది తర్వాత ఇంకా యాజ్ యూజువల్గా అందరికీ తెలిసినదేనండి, మనం కొద్ది కాలు ఇలా పక్కన పెట్టేసి
ఊపిరి పీల్చుకుంటూ ఇలా వచ్చినప్పుడు ఊపిరి వదిలేయాలి. అలాగా ఇలాగైనా చేసుకోవచ్చండి స్టార్టింగ్ వాళ్ళు. ఇక మెయిన్ ఈజీగా బరువు తగ్గాలంటే మాత్రం అండి సింపుల్గా చేసే ఎక్సర్సైజ్ అండి. నేను రెగ్యులర్గా మానకుండా చేసేది, వెయిట్ తగ్గినా తగ్గకపోయినా పెరగకుండాటేనండి. ఇదిగోండి ఇలా ఉంది కదా, ఈ రెండు ఇలాగా దీన్నే మనము ఇంకొక రకంగా కూడా చేసుకోవచ్చు. ఇలా ఉంది కదా, చూడండి. ఇలాగా కాల్ అనేది ఇలాగ స్ట్రెచ్ చేయటం వల్లనండి ఈ హిప్ పార్ట్ తగ్గుతుంది, మనకు ఫ్రంట్లో ఇక్కడ నుంచి ఈ లెగ్ పార్ట్ తగ్గుతుంది, అలాగే ఈ పొట్ట పార్ట్ కూడా తగ్గుతుంది. సో ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మీరు ఇలా అయినా పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే నేను చెప్పినట్లు ఇలాగా ఇలా అయినా చేసుకోవచ్చండి. సో ఇది కూడా చాలా మనకు బెనిఫిట్ ఇస్తుంది. చూశారు కదండి. ఇప్పుడు దీన్ని ఇలాగ పెట్టేసి మనము ఒక 5 కౌంట్ చేసామనుకోండి, కౌంట్ చేసేసి మళ్ళీ ఇలాగొచ్చి మళ్ళీ ఇలాగ 5 కౌంట్ చేసుకుంటూ ఇలా ఉన్నా సరేనండి, అలాగ ఒక 10 టైమ్స్ చేసినా సరే మనకు రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. ఇలాగ చైర్ సహాయంతో కూడా మనము యోగా చేసుకోవచ్చు, బరువు తగ్గొచ్చండి. సో ఇలాగ చైర్ని పట్టుకొని 2 కాళ్ళతోటి ఆల్టర్నేట్గా 5 టైమ్స్ అండి 10 కౌంట్ చేసుకుంటూ, అంటే ఒక్కొక్క కాలుతోటి 10 కౌంట్ చేసుకుంటూ 5 టైమ్స్ మనం చేస్తే కూడా పొట్ట తగ్గుతుంది, లెగ్ పార్ట్లో ఉన్న ఫ్యాటు తగ్గుతుంది. అలాగే చేతితోటండి ఇలాగా నేను చూపించిన విధంగా మోకాళ్ళు పైకెత్తి ఇలా సైడ్కు మోకాళ్ళు తిప్పటం వలన సైడ్ ఫ్యాట్ కూడా తగ్గుతుంది మనకు ఈజీగా. కొంతమంది అంటే నిలబడి ఎక్కువసేపు చెయ్యలేము అనుకున్న వాళ్ళు ఇలాగ చైర్ సహాయంతో కూడా సింపుల్గా చేసేసుకోవచ్చండి. సో ఇలాగ యోగాసనాలు అనేవి చేసుకోవటం వలన పొట్టలో ఉన్న ఫ్యాట్ తగ్గుతుంది, సైడ్ ఫ్యాట్ తగ్గుతుంది. ఇక చైర్తోనేనండి మరికొన్ని కూడా చేసుకోవచ్చు. నిలబడి చెయ్యలేము యోగా అనుకున్న వాళ్ళండి ఇలాగ చైర్లో కూర్చొని ఇలాగ నేను చూపించిన విధంగా, అంటే చేతులు పైకి లిఫ్ట్ చేసి కాలు అటు ఇటు చాపేసి కిందికి ఫ్లోర్ను పట్టుకునేంత వరకు మన చేతులు అనేవి తీసుకురావాలి. ఆ తర్వాత నుండి ఇలాగ నేను చూపించిన విధంగా కాలు సైడ్కు పెట్టుకోవటం వలన కూడానండి మనకు బరువు అనేది తగ్గుతాము, అంటే లెగ్లో ఉన్న ఫ్యాట్ కూడా తగ్గిపోతుంది. నిలబడి ఇలాగ చెయ్యలేని వాళ్ళు చైర్లో కూర్చొని కూడా చెయ్యొచ్చు. యాక్చువల్గా నేనైతే నిలబడే చేస్తాను. దీనివల్లనండి మనకు పొట్టపాటు తగ్గుతుంది, అలాగే లెగ్ కూడా స్ట్రెంథన్ అవుతాయి. సో నిలబడి చెయ్యలేని వాళ్ళు చైర్లో కూర్చొని చేసుకోవచ్చు. అలాగేనండి నిలబడి చెయ్యలేని వాళ్ళు చైర్లో కూర్చొని ఈ యోగాను కూడా చెయ్యటం వల్లనండి సైడ్ ఫ్యాట్ తగ్గుతుంది. యాక్చువల్గా మనము ఇలాగైనా చెయ్యొచ్చు, లేదు అనుకుంటే కొద్దిగా సేపు అలాగ హ్యాండ్ను ఇలాగే కౌంట్ చేసుకుంటూ 10 5 టైమ్స్ అయినా చేసుకోవచ్చు 2 వైపులా. ఓకేనండి. మోకాలు నొప్పి ఉన్న వాళ్ళండి చైర్లో కూర్చొని ఇలాగా ఈ యోగాను కూడా చేసుకోవటం వలన మోకాలు నొప్పి అనేది తగ్గుతుంది. సో
బరువుతో పాటు మోకాల నొప్పి తగ్గాలి అనుకుంటే కొంతమంది మేము చెయ్యలేము అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం అండి చైర్లో కూర్చైనా చేసుకునే కొన్ని యోగాసనాలు మీతోటి చూపించాను. నిలబడి చేసే యోగాసనాలలో అండి ఇలాగ చేతులు పైకని కాళ్ళు మన చెస్ట్ వరకు ఇలాగ పైకి లిఫ్ట్ చేయటం వల్లనండి పొట్ట తగ్గుతుంది, కాళ్ళలో ఫ్యాట్ తగ్గుతుంది. సో ఈజీగా బరువు అనేది తగ్గుతాము. ఈ యోగాసనాలను మనము 100 టైమ్స్ చేసుకోవచ్చు, అంటే 20x5 లాగా చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ అండి చూసారు కదా, ఇలాగా క్రాస్గా లెగ్గును టచ్ చేసుకుంటూ, అంటే పాదాన్ని టచ్ చెయ్యటం వల్లనండి ఈజీగా బరువు తగ్గుతాము. ఫ్యాట్ అనేది కూడా చాలా త్వరగా తగ్గుతుంది. ఇది చాలా ఈజీనేనండి, ప్రతి ఒక్కరూ చేసుకోగలిగేది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వయసుతో పని లేకుండా చేసుకోగలిగే యోగాసనాలలో ఇది ఒకటి. అలాగేనండి ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ యోగాసనం వల్లనండి పొట్ట తగ్గుతుంది, అలాగే కాళ్ళకు అనేది బలం చేకూరుతుంది. కాళ్ళు స్ట్రెంగ్త్ అవ్వాలి అంటే మాత్రము ఇలాగ చేసుకోవటం వల్లనండి చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. మెయిన్ కాళ్ళల్లో వీక్నెస్ ఉన్నవాళ్ళు ఈ ఆసనాలను చేసుకోవటం వలన మనము ఈజీగా బరువు తగ్గటంతో పాటు మనకు కాళ్ళకు కావలసిన బలం కూడా చేకూరుతుంది. ఇలాగ రెండు వైపులా ఒక్కొక్క సైడు 10 కౌంట్ చేస్తూ, రెండో వైపు కూడా 10 కౌంట్ చేస్తూ 5 టైమ్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది చేసేటప్పుడు బ్రీత్ అవుట్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. బ్రీతింగ్ తీసుకుంటూ మనము ఇటు సైడ్కి వచ్చి ఆ తర్వాత బ్రీత్ అవుట్ చేసుకుంటూ పైకి రావాలి. సో సింపుల్గానే మనము ఇంట్లో చేసుకునే చిన్న చిన్న యోగాసనాలు ఇవ్వండి. అలాగే ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ యోగాసనం కూడానండి చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఇది కాళ్ళకు బలంతో పాటు బరువు కూడా తగ్గుతాము, సైడ్ ఫ్యాట్ అనేది కూడా చాలా బాగా తగ్గుతుంది. ఓకే, ఈ ఆసనాలు కూడానండి ఒక్కొక్క వైపు 10 కౌంట్ చేసుకుంటూ రెండు వైపులా ఇలాగా 10 కౌంట్ చేసుకుంటూ 5 టైమ్స్ చేసామనుకోండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. చెప్పాను కదండి, యోగాసనాలు చెయ్యటం వలన మనము టోటల్ బాడీలో ఉన్న ఫ్యాట్ అంతా కరుగుతుంది, బరువు తగ్గుతాము. బరువు తగ్గటంతో పాటు మన శరీరం అనేది చాలా చలాకీగా ఉంటుంది, ఉత్సాహంగా కూడా ఉంటుంది. మెయిన్ అండి మానసికంగా చాలా దృఢంగా అవుతాము, సంతోషంగా కూడా ఉంటాము. సో యోగా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒకరి పార్ట్గా ఉంటే చాలా మంచిది. ఒకవేళ మార్నింగ్ యోగా చేయలేం వాళ్ళు ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు. ఆ తర్వాత నుండి ఇలాగ కొద్దిగా సేపు బ్రీతింగ్ తీసుకొని బ్రీత్ అవుట్ చేసేసి ఒక 10 కౌంట్ చేసుకున్న తర్వాత మరొకసారి మిగిలిన ఆసనాలు అనేవి చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బరువు తగ్గటానికి చూపించాను. ఇకనండి మోకాలు నొప్పులు తగ్గటానికి కూడా మీతోటి ఆసనాలు అనేవి చూపిస్తున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్న ఆసనం అండి మోకాల నొప్పి తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. స్ట్రైట్గా నిలబడేసి ముందుగా బ్రీతింగ్ తీసుకొని హ్యాండ్స్ని పైకి లిఫ్ట్ చేసి ఆ తర్వాత బ్రీత్ అవుట్ తోటి లెగ్గును బ్యాక్ సైడ్కు ఇలాగ మోకాలు అనేది బెండ్ చేసి మన హిప్ వరకు తెచ్చుకొని మరొక చేయితోటి పట్టుకోవాలి. సో ఇలాగ చెయ్యటం వల్లనండి మనకు మోకాలు నొప్పి అనేది తగ్గుతుంది. ఇంకొకటండి, యోగా కానీ యోగాసనాలు కానీ చేసేటప్పుడు మైండ్ అనేది డైవర్ట్ అవ్వకూడదు. మైండ్ అనేది డైవర్ట్ అవుతే ఇప్పుడు చూశారు కదా, అలాగా మనము లెగ్ను బ్యాక్ సైడ్కి పట్టుకోవాలి అంటేనండి అక్కడ కాన్సన్ట్రేషన్ దెబ్బ తినేసి స్ట్రైట్గా నిలబడలేము, మనము చెయ్యాలనుకున్న ఆసనం అనేది కరెక్ట్గా చెయ్యలేము. సో మనం గమనించాల్సింది యోగా కానీ యోగాసనాలు కానీ చేసే ముందు మైండ్ అనేది మనం చేసే యోగాసనం మీద
కరెక్ట్గా ఉంచుకోవాలి. అప్పుడే మనం చేసే యోగా కానీ యోగాసనాలకు కానీ అండి బెనిఫిట్ అనేది వస్తుంది. ఇలాగా రెండు వైపులానండి ఒక్కొక్క హ్యాండ్ తోటి 10 కౌంట్ చేసుకుంటూ 5 టైమ్స్ చెయ్యటం వలనండి మోకాలు నొప్పి అనేది తగ్గుతుంది. ఇక నెక్స్ట్ అండి మోకాలు నొప్పి తగ్గటం కోసమే మరొక యోగాసన. ఇలాగ హ్యాండ్స్ ముందుకు చాపి పట్టుకోలేము మోకాళ్ళను అనుకునే వాళ్ళు డైరెక్ట్గా కాళ్ళను మన చెస్ట్ వరకు మోకాళ్ళను తీసుకొని వచ్చి ఇలాగ పట్టుకొని 10 కౌంట్ చేసి ఆ తర్వాత నెమ్మదిగా కాళ్ళు అనేది కిందికి దించేయాలి. అలాగే రెండవ వైపు కూడా ఇలాగ ముందుగా చేతులను ముందుకు చాచి ఫోల్డ్ చేసి మోకాళ్ళను అనేసి పట్టుకొని 10 కౌంట్ చేసేసుకొని 10 కౌంట్ అయిన తర్వాత నెమ్మదిగా దించేయాలి. అలాగ రెండు వైపులా 10 కౌంట్ చేసుకుంటూ 5 టైమ్స్ అనేది ఈ ఆసనాన్ని చేసుకుంటే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, కాళ్ళు కూడా బలంగా తయారవుతాయి. అలాగే మోకాళ్ళ నొప్పుల కోసం మరొక యోగాసన అండి. ముందుగా చేతులను బ్రీతింగ్ తీసుకుంటూ పైకి లేపాలి. ఆ తర్వాత ఒక కాలు మీద నిలబడి ఇంకొక కాలును ఇలాగ వెనక సైడ్ గాలిలోకి ఉంచేసుకోవాలి. అది 10 కౌంట్ చేస్తూ బ్రీత్ అవుట్ చేస్తూ మరి కాళ్ళు బ్యాక్ తెచ్చుకోవాలి. అలాగేనండి రెండవ వైపు కూడా ఇలాగే చేసుకోవాలి. ఈ యోగాసన వలనండి మోకాళ్ళ నొప్పి తగ్గుతుంది, అలాగే కాళ్ళల్లో బలం అనేది కూడా వస్తుంది. ఇకనండి వృక్షాసన అందరికీ తెలుసు. కొంతమంది ఏమో పాదము తీసుకొచ్చి తై వద్ద పెట్టగలరు, కొంతమంది పెట్టలేరు, నీ వరకే తేగలరు. నేను కూడానండి తై వరకు అయితే ఈ పాదాన్ని తీసుకెళ్ళలేను, సో మోకాల మీద అయితే పెట్టగలను. ఈ వృక్షాసన వేసుకోవటం వలనండి మనకు వెన్నుపూసలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా తగ్గుతుంది, మోకాలు నొప్పులు తగ్గుతాయి, అలాగే మనకు ఈ లెగ్ పార్ట్ అనేదండి బలంగా ఉంటుంది. సో ఎప్పుడైతే లెగ్ పార్ట్ అనేది బలంగా ఉంటుందో మనకు మోకాలు నొప్పులు అనేవి తగ్గుతుంది. ఈ వృక్షాసన చేసే ముందు బ్రీతింగ్ అనేది తీసుకొని 2 హ్యాండ్స్ని పైకి పెట్టేసి 10 కౌంట్ చేసుకుంటూ అలాగా నిటారుగా నిలబడాలి. వెన్నుపూసను కూడా నిటారుగా ఉంచాలి. ఈ వృక్షాసన వల్లనండి వెన్నుపూసకు అనేది చాలా బలం చేకూరుతుంది. సో ఇది కూడానండి ఒక్కొక్క కాలుతోటి 10 కౌంట్ చేసుకుంటూ 5 టైమ్స్ అనేది చెయ్యటం వల్లనండి నేను చెప్పాను కదా, ఈ వృక్షాసన వలన మనకు మైండ్ కూడా చాలా రిలాక్స్ అవుతుందండి. సో చెయ్యలేము అనుకున్న వాళ్ళు మాత్రమండి చైర్ సహాయంతో కూడా ఈ ఆసనాలు అనేవి చేసుకోవచ్చు. ఇకనండి మనకు హ్యాండ్ ఫ్యాట్ తగ్గటానికి యోగాసనాలలో బాగా ఉపయోగపడేది ఇలాగ హ్యాండ్స్ను క్రాస్గా చెయ్యటం వలన హ్యాండ్ ఫ్యాట్ అనేది తగ్గుతుంది. ఇది 100 వరకు కౌంట్ చేసుకుంటూ ఎవ్రీడే చెయ్యటం వలనండి హ్యాండ్ ఫ్యాట్ తగ్గుతుంది. అలాగే మరి ఒకటి హ్యాండ్ ఫ్యాట్ తగ్గటానికి ఆసనం అనేది ఇలాగ చేతులను చాపేసి జస్ట్ మూమెంట్ పైకి కిందికి 100 కౌంట్ చేసి ఇచ్చామనుకోండి. డైలీ ఇలాగ చేసుకోవటం వలన ఈజీగా హ్యాండ్ ఫ్యాట్ అనేది కూడా తగ్గుతుంది. ఇక నెక్స్ట్ మనకు ఈ చెస్ట్ బ్రెస్ట్ దగ్గర ఉన్న ఫ్యాట్ కూడా తగ్గటానికి హ్యాండ్స్ను ఇలాగ పెట్టేసి 20 కౌంట్ చేసుకుంటూ 5 టైమ్స్ చేసామనుకోండి, అంటే టోటల్గా 100 టైమ్స్ చేయటం వల్లనండి బ్రెస్ట్ ఫ్యాట్ అలాగే సైడ్ చెస్ట్ ఫ్యాట్ అనేది కూడా తగ్గుతుంది. సో సింపుల్గా ఈ ఆసనం వల్ల కూడా మనము బ్రెస్ట్ సైడ్ ఫ్యాట్ తగ్గించవచ్చు. ఇకనండి నెక్స్ట్ ఇలాగా చూపించిన విధంగా ఇలాగ చెయ్యటం వలన కూడా అండి చెస్ట్లో ఉన్న ఫ్యాట్ అలాగే బ్రెస్ట్లో ఉన్న ఫ్యాట్ కూడా తగ్గుతుంది. ఇది కూడా 100
కౌంట్ చేసుకుంటూ చేయాలి. లేదు అనుకుంటే 20x5 లాగా, అంటే 20 కౌంట్ చేస్తూ 5 టైమ్స్ చేసినా కూడానండి బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి. ఓకేనండి. ఇక నెక్స్ట్ ప్రతి ఒక్క లేడీస్ చేయాల్సినది అండి, ఇలాగా భుజం మీద నేను చూపించిన విధంగా వేళ్ళని పెట్టేసి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అనేది హ్యాండ్స్ను ఇలాగ మూవ్ చెయ్యటం వల్ల ఇందులోనే మరి ఒకటి మీకు చూపిస్తాను. ఈ చెస్ట్ వైపు ఉన్న ఫ్యాట్ తగ్గాలి అంటే సేమ్ మనం ఇప్పుడు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేసిన మూమెంట్ని ఇలా సైడ్కు చేసుకోవటం వల్లనండి బ్రెస్ట్ ఫ్యాట్ అలాగే చెస్ట్ ఫ్యాట్ అనేది కూడా తగ్గుతుంది. సింపుల్గా ఇంట్లోనే మనము 1 గంట టైం కేటాయించటం వల్లనండి ఎన్నో యోగాసనాలు చేసుకోవచ్చు. బాడీలో ఉన్న ఫ్యాట్, ఎక్కడెక్కడ ఫ్యాట్ ఉందో అన్నీ కరిగించుకోవచ్చు. ఓకేనండి. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ ఇంకా మోకాళ్ళకు సంబంధించిన కొన్ని యోగాసనాలు అనేవి మీతోటి చూపిస్తాను. యాక్చువల్గా మోకాళ్ళకు మనకు ఈ బాలు అలాగే రోలరు మనకు ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, మోకాళ్ళు నొప్పులకు సంబంధించిన యోగాసనాలు చేసుకోవచ్చు. ఇలాగ బెల్టు, అలాగే మనకు ఒక స్ట్రెచబుల్ బెల్టు, ఇవన్నీనండి వెయిట్, మన కాళ్ళ మీద వెయిట్ పెట్టుకొని వెయిట్ చేయటానికి కూడా ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే ఈరోజు నేను ఇవన్నీ యూజ్ చేసి ఏమీ చూపించటం లేదు. కేవలము పడుకొని లెగ్ మాత్రమే యూజ్ చేసుకొని మోకాళ్ళ నొప్పులు తగ్గించుకునే ఆసనాలను మాత్రం మీతోటి చూపిస్తున్నాను. ఇక ఎందుకు ఆలస్యం, ఫస్ట్ ఆ మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవటానికి ఏంటి ఆ ఆసనాలు అనేవి చూసేయండి. ముందుగా యోగా మ్యాట్ వేసుకొని ఇలాగా కాళ్ళను స్ట్రైట్గా చాపుకొని కూర్చొని ఇక వేళ్ళనండి నేను చూపించిన విధంగా ముందుకు వెనక్కి అలాగ ప్రెస్ చేసి ఆ తర్వాత 10 టైమ్స్ క్లాక్ వైజ్ 10 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ పాదాలను అనేవి తిప్పాలి. ఇలాగా ఇది అనండి మనం చేసేది ఫస్ట్ మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవటానికి వామప్ యోగా అని చెప్పాలి. సో ఇది అయిన తర్వాత కాళ్ళను కొద్దిగా ఎడంగా చాపి ఇలాగ క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజు 10 టైమ్స్ చేసుకోవాలి 2. సో ఇది కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాతనండి ఇలాగ మోకాళ్ళ దగ్గర పైకి కిందికి ఇలాగ కొట్టడం వల్లనండి మనకు మోకాళ్ళ నొప్పులు అనేవి తగ్గి గుజ్జు వస్తుందని చెప్తారు. ఇకనండి చూసారు కదా, ఫస్ట్గా హ్యాండ్స్ని పైకి లిఫ్ట్ చేసినప్పుడు బ్రీతింగ్ తీసుకోవాలి. ఆ తర్వాత బ్రీత్ అవుట్ చేస్తూ పాదాలను పట్టుకోవాలి. మీకు ఈ మోకాళ్ళ వరకు తలను తీసుకురాగలిగితే తీసుకురావచ్చు. నేను మాత్రం మోకాళ్ళ వరకు తలను ఎప్పుడు తీసుకురానండి, ఎందుకంటే మళ్ళీ బ్యాక్ పెయిన్ వస్తుంది అని. సో అది అయిపోయిన తర్వాత అది కూడా 10 కౌంట్ చేస్తూ 5 టైమ్స్ చేయాలి. ఇక ఇప్పుడు నేను చూపిస్తున్నదండి ఇలాగా కాళ్ళను ఎడంగా పెట్టేసి పాదాన్ని టచ్ చేయటానికి ట్రై చేయాలి. ఇలాగ పాదాలను టచ్ చేయటం వల్లనండి మనకు సైడ్ ఫ్యాట్, పొట్ట ఫ్యాట్ అనేది బాగా తగ్గుతుంది. ఇది కూడా 10 కౌంట్ చేస్తూ 5 టైమ్స్ చేయాలి. ఇక ఇప్పుడు నేను చూపిస్తున్నదండి ముందుగా కాళ్ళను స్ట్రైట్గా చాపి ఒక లెగ్గును మనము హిప్ వరకు ముడ్చేసుకొని ఆ తర్వాత ఆపోజిట్ చేతిని తీసుకొచ్చి ఇలాగ క్రాస్గా పాదాన్ని పట్టుకునేలాగా ట్రై చేసి ఇంకొక చేతిని వెనక్కి పెట్టేసి మన ఫేస్ను కూడా అటువైపు పెట్టుకోవాలి. సో దీనివల్ల కూడానండి సైడ్ ఫ్యాట్ తగ్గుతుంది, మోకాళ్ళ నొప్పి అనేది కూడా తగ్గుతుంది. ఇలాగ ఇది కూడా 10 కౌంట్ చేస్తూ 5 టైమ్స్ చేసామనుకోండి నేను చెప్పిన బెనిఫిట్స్ అనేవి చేరుతాయి. ఇక పడుకొని పొట్టలో ఉన్న ఫ్యాట్ తగ్గించుకోవటానికి మంచి ఆసనం ఏది అంటే ఇదేనండి. స్ట్రైట్గా పడుకోవాలి. వెన్నుపూసలో అంటే బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఈ
చేతుల్ని ఇలాగా హిప్ కింద పెట్టేసి లెగ్స్ని మాత్రము కొద్దిగా పైకి అనేది లేపి 10 కౌంట్ చేస్తూ ఉంచేసేయాలి. ఈ లెగ్స్ను పైకి లేపేటప్పుడు బ్రీతింగ్ అనేది తీసుకోవాలి. ఆ తర్వాత దించే ముందు బ్రీత్ అవుట్ అనేది చెయ్యాలి. ఇది కూడా ఒక్కొక్కసారి 10 కౌంట్ చేస్తూ 5 టైమ్స్ చేసుకోవటం వల్లనండి పొట్టలో ఉన్న ఫ్యాట్ అనేది చాలా త్వరగా కరిగిపోతుంది. దీన్ని జనరల్గా నౌకాసనము అని అంటారు. సో ఇలాగ అయిపోయిన తరువాత ఇక నెక్స్ట్ ఒక 10 కౌంట్ చేస్తూ శవాసనంలో ఉండాలి. ఆ శవాసనం అయిపోయిన తరువాత ఇక నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూసారా, అంటే స్ట్రైట్గా పడుకొని మన లెగ్గును మోకాలు ముడ్చేసి చెస్ట్ వరకు తీసుకురావాలి. వీలవుతే మన ముఖాన్ని కూడా మోకాలకు తగిలేలాగా ట్రై చెయ్యొచ్చు. అలా చెయ్యలేని వాళ్ళు జస్ట్ నేను చూపించిన విధంగా చెస్ట్ దగ్గర నొక్కేసి 10 కౌంట్ చేసుకోవాలి. అలాగా ఒక్కొక్క కాలుతోటి 10 కౌంట్ చేసుకుంటూ 5 టైమ్స్ చెయ్యటం వల్లనండి ఈ పొట్టపాటు తగ్గుతుంది, మోకాలు నొప్పి అనేది కూడా తగ్గుతుంది. ఇక కదా ఇలాగేనండి ఒక్క కాలుతో చేసాం కదా, ఇప్పుడు 2 కాళ్ళను తీసుకొని రావాలి. బ్రీతింగ్ అనేది తీసుకొని ఆ తర్వాత బ్రీత్ అవుట్ చేస్తూ మన ముఖాన్ని అనేది పాదాలకు టచ్ చెయ్యాలి. అది చెయ్యలేము అనుకున్న వాళ్ళు మాత్రము ఇలాగైనా చేసుకోవచ్చు. ఇది కూడానండి 10 కౌంట్ చేస్తూ 5 టైమ్స్ అనేది చెయ్యటం వలన మోకాలు నొప్పి అనేది తగ్గుతుంది. ఇక్కనండి నెక్స్ట్ పొట్ట ఫ్యాట్ కరిగేసి థై ఫ్యాట్ కరిగేసి మోకాలు నొప్పులు తగ్గటానికండి ఇది ఇలాగ బ్రిడ్జ్ లాగా పైకి లేచి 10 కౌంట్ చేసుకుంటూ ఇది కూడా 5 టైమ్స్ అనేది చేసుకోవాలి. ఇది చేసే ముందు మనము మన హిప్పును పైకి లేపేటప్పుడు బ్రీతింగ్ అనేది తీసుకోవాలి. ఆ తర్వాత 10 కౌంట్ చేసి దించే ముందు అంటే హిప్పును కిందికి దించే ముందు బ్రీత్ అవుట్ చేయాలి. ఇలా కూడా చేసుకోవచ్చండి. చూసారు కదా, ఒక లెగ్ను పైకి లిఫ్ట్ చేసి 10 కౌంట్ చేసి నెమ్మదిగా లెగ్గును కిందికి దించవచ్చు. అలాగే రెండవ వైపు కాళ్ళతో కూడా ఇలాగ చెయ్యటం వలనండి మనకు ఫ్యాట్ లెగ్లో ఉన్న ఫ్యాట్ కూడా తగ్గిపోతుంది. సో ఈ ఆసనాలు ప్రతి ఒక్క కాలుతోటి 10 కౌంట్ చేస్తూ 2 వైపులా చెయ్యటం వలనండి మనకు పొట్టతో ఉన్న బరువు తగ్గుతాము, అలాగే థై ఫ్యాట్ తగ్గుతుంది, కాళ్ళు అనేవి స్ట్రెంథన్ అవుతాయి, మనకు మోకాలు నొప్పులు కూడా తగ్గుతాయి. ఇలాగ కాలు పైకి లిఫ్ట్ చేయలేని వాళ్ళు నేను ముందు చూపించాను కదా, అవి 10 కౌంట్ చేసుకుంటూ 5 టైమ్స్ చేస్తే సరిపోతుందండి. ఇక నెక్స్ట్ అండి మరొక మంచి ఆసనము. ఇది మనకు వెన్నుపూసకు బాగా పనిచేస్తుంది, అలాగే మోకాల నొప్పి కూడా తగ్గుతుందండి. ఇలా బోర్ల పడుకొని ఇలాగా సైడ్కు హ్యాండ్స్ పెట్టేసి మన ఫేస్నంతా పైకి లేపేసి వెనిక్ అనేది బెండ్ చేయాలి. దీన్ని భుజాసనము అంటారు. సో దీని వల్లనండి పొట్టలో కొవ్వు కరుగుతుంది, మోకాలు నొప్పులు తగ్గుతాయి, అలాగే వెన్నుపూసకు కూడా బాగుంటుంది. సో ఈ ఆసనాన్ని కూడా 10 కౌంట్ చేస్తూ 5 టైమ్స్ చేసుకోవటం వల్లనండి మనకు ఈ బెనిఫిట్స్ అనేవి చేరుతాయి. ఈ ఆసనం అయిపోయిన తరువాత జస్ట్ ఇలాగా నేను చూపించిన విధంగా పడుకొని 10 కౌంట్ చేసుకోవటం వల్లనండి కొద్దిగా బాడీ అనేది రిలాక్స్ అవుతుంది. సో ఇలాగ బాడీని రిలాక్స్ చేసిన తరువాత ఇక ఫైనల్గా సైడ్ ఫ్యాట్ కరగటానికి ఎంతో బాగా ఉపయోగపడే ఒక ఆసనం అండి. ఈ ఆసనాన్ని రెగ్యులర్గా చెయ్యటం వలన సైడ్ ఫ్యాట్ అనేది కూడా బాగా కరుగుతుంది. దీనికోసం మనము స్ట్రైట్గా పడుకొని కాలును అనేది హిప్ వరకు తీసుకొచ్చి
ఇలాగ ముడిచిన కాలును సైడ్కు ఫోల్డ్ చేసేసి చేయితో పట్టుకొని ఇంకొక హ్యాండ్ను ఇలాగ స్ట్రైట్గా పెట్టి ఫేస్ను ఆపోజిట్ డైరెక్షన్లో ఉంచుకోవాలి. సో ఇలాగ మనము చెయ్యటం వల్లనండి ఈ ఆసనం వలన సైడ్ ఫ్యాట్ కరుగుతుంది, నడుము నొప్పి కూడా త్వరగా తగ్గిపోతుంది. ఇక ఫైనల్గానండి బాలాసన అనేది చెయ్యటం వలన మనకు బరువు తగ్గటంతో పాటు వెన్నుపూస స్ట్రాంగ్ అవుతుంది. కాకపోతే మోకాలు నొప్పులు ఎక్కువగా ఉన్నవాళ్ళు బాలాసన అనేది చెయ్యటం వలన కొద్దిగా పెయిన్ అనేది ఎక్కువ రావచ్చు. అది చూసుకొని చేస్తేనండి బాలాసన వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, మనకు చాలా ఉన్నాయి. ఇక ఫైనల్గా మన ఆసనాలన్నీ అయిపోయిన తర్వాత పద్మాసనం వేసుకొని కూర్చోగలిగితే పద్మాసనం వేసుకొని కూర్చొని బ్రీత్ అవుట్ చేసుకుంటూ అట్లీస్ట్ ఒక 5 minutes మెడిటేషన్లో గడిపామనుకోండి, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఈ యోగాసనాల హ్యాండ్ ఎక్సర్సైజ్లు ఇలాగా చూపించినవి. ఒకవేళ మీరు వేసుకొనైనా కూర్చోవచ్చండి. నిలబడి చెయ్యలేము అనుకుంటే మాత్రం చైర్లో కూర్చొని కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇవన్నీనండి మనము ఈజీగా చైర్లో కూడా చేసుకునే ఎక్సర్సైజ్లు. చూశారు కదా, మన అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు నేను మీకు కొన్ని యోగాసనాలు చూపించాను. అవి మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను చెప్పాను కదా, మీకు ఏదైనా కావాలి అంటే కామెంట్ బాక్స్లో పెట్టేశారనుకోండి, నేను చేసుకుంటున్న ఎక్సర్సైజ్లు అలాగే మోకాళ్ళ నొప్పి మీకు చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. నేను మీ లక్ష్మిని. బాయ్ అండి.